దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 24th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 9 and verse 6. ఏలేనిగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడివగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యొక్క ముందు రోజు ఇది, ద డే బిఫోర్ క్రిస్మస్. ఈరోజు జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. రేపు అందరూ కూడా వారి వారి యొక్క ఆరాధనలో, వారి వారి యొక్క సంఘంలో, వారి యొక్క పండగ దాంట్లో మీరు బిజీ అయిపోతారు. యూ మే నాట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు లిసన్ టు ద డివోషన్. ప్లీజ్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇంగ్లీష్లో ఫర్ అంటు అస్ అ చైల్డ్ ఈస్ బోర్న్, అంటు అస్ అ సన్ ఈస్ గివెన్. ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడును. జాగ్రత్తగా గమనించండి. 24 సంవత్సరాల పూర్వము ఈ లోకంలో శిశువు పుట్టెను. యేసు ప్రభు వారు పుట్టారు. ఎవరు దానిని ఆపలేకపోయారు, ఎవరు ఆపలేరు కూడా. శిశువు పుట్టడము ఎవరు ఆపలేరు. నీకు ఇష్టమున్నా లేకపోయినా దట్ హ్యాస్ టు హ్యాపెన్. అయితే రెండవ భాగం అక్కడ, మీకు కుమారుడు అనుగ్రహింపబడను, unto us a son has been given. ఇది నీవు అంగీకరిస్తే ఆ కుమారుని నువ్వు పొందుకుంటావు. నువ్వు అంగీకరించకపోతే ఆ కుమారుని నువ్వు పొందుకోవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్రిస్మస్ యొక్క ముందు రోజు ఈ సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. శిశువు పుట్టినప్పుడు, బాలయేసు పుట్టినప్పుడు నీకు ఇష్టమున్న లేకపోయినా పుడతాడు, వస్తాడు, వచ్చాడు. కానీ నీవు నిత్య జీవం నీకు కావాలంటే కుమారుడు నీకు కావాలి. కుమారుడు నీకు కావాలంటే కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు మనము స్వీకరించాలి. ఎలా స్వీకరిస్తాము? యేసు ప్రభా నా హృదయంలో కూడా, యేసుక్రీస్తు అని మీ సొంత రక్షకుగా అంగీకరించినప్పుడు, యేసుని ప్రభు అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, హృదయమందు విశ్వసిస్తావో, నువ్వు ఒప్పుకుంటావో, నువ్వు కుమారుని స్వీకరించినట్టు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు మనకు అనుగ్రహింపబడినప్పుడు మీ యొక్క స్పందన ఏమై ఉండాలంటే మీరు స్వీకరించాలి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ జీసస్ క్రైస్ట్, ఆయన రిసీవ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. అదేనండి క్రిస్మస్ యొక్క సంపూర్ణత. కుమారుడు లేకుండా నిత్య జీవము లేదు. యూ డోంట్ హ్యావ్ సన్, యూ డోంట్ హ్యావ్ లైఫ్. కుమారుడు ఏం తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి? జీవంను తీసుకొచ్చాడు. యేసు ప్రభు అన్నారు, గొర్రెలకు జీవం ఇవ్వటకు నేను వచ్చాను. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. కనుక ఎప్పుడైతే మనము కుమారుని అనగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామో మనకు లైఫ్ వస్తుంది. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జీవము కలిగిన విశ్వాసివా, జీవము లేని అవిశ్వాసివా? జీవము కలిగిన వాడే విశ్వాసి, జీవము కలిగిన వాడే క్రైస్తవుడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ కంప్లీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, and the Prince of Peace. ఆయనకు ఈ నామకరణం ఉంది అంటే ఆయనను స్వీకరించిన వాడు, ఆయనను అంగీకరించిన వారు, ఈ నామములో ఉన్న ప్రభావం వారి జీవితంలోకి వస్తుంది. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 9 अध्याय और 6 वचन पढ़ रहे हैं. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, हमें एक पुत्र दिया गया है, और प्रभुता उसके कंधों पर होगी, और उसका नाम अद्भुत युक्ति करने वाला,
पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा जाएगा। प्रभु को धन्यवाद अदा करते हैं, क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ। आप उसको रोक नहीं सकते, उत्पन्न हुआ। हमें एक पुत्र दिया गया। पुत्र दिया गया तो आप कैसा उसका क्या करना चाहिए? हाँ, मुझे चाहिए करके लेना चाहिए। जब आपको कोई कुछ देता है, तो जब आप अगर स्वीकार नहीं करेंगे तो दिया तो भी फायदा कुछ नहीं है। కుమారుడు మనకు అనుగ్రహింపబడినప్పుడు నువ్వు తీసుకోకపోతే అనుగ్రహింపబడడానికి లాభం లేదు. నువ్వు స్వీకరించాలి. అందుకే యేసు ప్రభుని నమ్ముకోమని చెప్తున్నాం అందరికీ. ఎందుకు చెప్తున్నాము? ఇది మత మార్పిడి కాదండి, ఇది జీవముకు పోయే మార్గము అని చెప్తున్నాము. ఇట్స్ నాట్ చేంజింగ్ రిలీజియన్. ఇఫ్ యు రిసీవ్ జీసస్, యు ఆర్ రిసీవింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుని బిడ్డగా ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, క్రిస్మస్ ఈవ్ సెలబ్రేట్ చేయడానికి చర్చ్కి వెళ్తున్నావు. నువ్వు జీవం ఉన్నదా? Do you have Jesus in you? Did you receive Jesus? For you to receive Jesus, you have to forgo everything in your heart. నీ హృదయంలో అన్నది కూడా నువ్వు పరిత్యాగం చేయకుండా, నువ్వు విడిచిపెట్టకుండా యేసు ప్రభుని స్వీకరించలేవు. నన్ను వెంబడించుకోని వారు తను తాను ఉపేక్షించుకోవాలి. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. డోంట్ సే ఐ హ్యావ్ జీసస్ అండ్ యూ డోంట్ డినై యువర్ ఫ్లెష్. నీ శరీర కోరికలను నువ్వు ఉపేక్షించుకోకుండా నన్ను యేసు ప్రభుని కలిగి ఉన్నాను, క్రైస్తవుని చెప్పడము నువ్వు మోసగించుకుంటున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. కుమారుని స్వీకరించుటకు నీలోని నువ్వు మారు మనసు అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈస్ ట్రూ క్రిస్మస్ జాయ్. దట్ ఈస్ ట్రూ క్రిస్మస్ హ్యాపీనెస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించటకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. దేవ గొప్ప దేవుడు అయ్యా నాయన. దేవా కుమారుడు లేకపోతే జీవం లేదని నీ వాక్యంలో రాయబడిందయ్యా. వితౌట్ సన్ దెర్ ఇస్ నో లైఫ్ మై ఫాదర్. సహాయం చేయండి, బలపరచండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవము కలిగి ఉంటకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగం ఎదురు చూసిన వారు మంచి ఉద్యోగంతో నీ బిడ్డలు తృప్తిపరచడానికి స్తోత్రం నాయన. గివ్ దెమ్ ద లైఫ్ దే నీడ్ టు రిసీవ్ గుడ్ జాబ్ మై ఫాదర్, టు డూ గుడ్ జాబ్ లార్డ్, అండ్ ఐ స్పీక్ దట్ లైఫ్ ఇన్ టు దేర్ లైఫ్ మై గాడ్. సహాయం చేయండి నాయన. బిజినెస్లో మీరు తోడు దయచేయండి. బిజినెస్లో అన్ని విషయాలు సహాయం చేయమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, దేవా తండ్రి హాస్టల్స్ నుండి చదువుకున్న వారు అందరినీ కూడా మీరు దీవించండి. మీ తోడు నీ బిడ్డలు అందరికీ దయచేసి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడయ్యా, దేవా వారికి జీవం నాయన, మంచిగా చదువుకుంటకు, మంచిగా వారి జీవితంలో సాగిపోటుకు నాయన మీ జీవాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. శ్రమలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ జీవం కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఎస్ లార్డ్, వితౌట్ యువర్ లైఫ్ our ministry is not just a presentation without power my father నాయన. ఇక్కడ మీ జీవం ఉంటుందో అక్కడ పవర్ ఉంటుంది అయ్యా. స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఈ దేశాన్ని నువ్వు ప్రేమిస్తున్నావయ్యా. ఈ దేశాన్ని నువ్వు రక్షించుకునేందుకు స్తోత్రం. నీ జీవంతో ప్రతి ఒక్కరు నింపబడి నాయన తండ్రి మారు మనసు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఇశ్రాయేలు దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమనుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. నికట రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనువైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.